మనుషులకి ఉన్నవి రెండు డేస్. అదొకటి బర్త్డే, రెండు డెత్ డే. బర్త్డే వచ్చిందని చక్కగా మరి రెడీ అయ్యి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కానీ బర్త్డే వచ్చిందంటే డెత్ డేకి దగ్గర పడుతున్నారని ఎంతమంది ఆలోచిస్తున్నారు? బర్త్డే అంటే ఏదో మంచి రోజు అని, డెత్ డే అంటే ఏదో చెడ్డ రోజు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బర్త్డేనే కాదు, డెత్ డే కూడా హ్యాపీ అని మనం హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవచ్చని నేను చెప్పే మాటలు మరి చివరి వరకు వింటే మీకు అర్థమవుతుందండి. ప్రియమైన గ్రామవాసులారా, మరి చిన్నప్పటి నుండి మనం ఎన్నో విద్యలు నేర్చుకోవాలని మరి మన తల్లిదండ్రులు ఎన్నో స్కూల్స్కి, కాలేజెస్కి పంపిస్తుంటారు. ఎందుకు ఈ విద్యలన్నీ మనం వాళ్ళని అడిగామనుకోండి, కోటి విద్యలు కూటి కొరకే అని వాళ్ళు చెప్తారు. ఏమండి, 5 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయసు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగాలని, వ్యాపారాలని, చదువులని, వీటన్నిటి కోసము మన శరీరాన్ని మనం కష్టపెడుతున్నాం. ఎందుకంటే ఇదిగో ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి, ఈ జానెడు పొట్టను నింపడానికి. ఎప్పుడో ఉదయం వెళ్తాం, మళ్ళీ ఎప్పుడో కష్టపడి రాత్రికి వస్తాం. ఎందుకు అని అడిగితే, ఇదిగో మరి బతకాలి కదా, సుఖంగా ఉండాలి కదా, మా పిల్లలు సుఖంగా బ్రతకాలని వారు ఎన్నిటి కోసమో ఎన్నిటినో ఆలోచించి కష్టపడుతుంటారు. ప్రియమైన గ్రామవాసులారా, ఒకసారి మనం ఆలోచించగలిగితేనండి, మనం ఎంత పెద్ద గుంతనైనా లేదంటే ఒక పెద్ద చెరువునైనా సరే మట్టితో కానీ, సిమెంట్తో కానీ, ఇసుకతో కానీ పోడ్చొచ్చేమో కానీ ఏమండి, మన జానెడు పొట్టను పోడ్చాలంటే చాలా కష్టమండి మనిషికి. అండి, ఉదయం పూడ్చితే మధ్యాహ్నానికి ఖాళీ అయిపోతుంది. ఏమండి, ఉదయం తింటాం, మధ్యాహ్నం ఖాళీ అయిపోదా? మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ పూడ్చితే మళ్ళీ రాత్రి ఖాళీ అవుతుంది. రాత్రి వరకు కూడా ఎవరైనా ఉంటారంటే లేదండి, మళ్ళీ సాయంత్రం పూట ఏదో స్నాక్స్ టైపు చేస్తారు. మళ్ళీ రాత్రి పూడ్చితే మళ్ళీ ఉదయానికి మళ్ళీ ఖాళీ అయిపోతుంది, మళ్ళీ అప్పుడు పూడ్చాలి. ఇలా మనిషిని పూడ్చేంత వరకు ఏమండి, మన పొట్టను, మన జానెడు పొట్టను పూడ్చుతూనే ఉండాలండి. ఏమండి, కేవలం సుమారు ఈ 60-70 ఏళ్ళ శరీరాన్ని ఏమండి సుఖంగా ఉంచడానికి ఈ శరీరం లోపల ఉన్న ఆత్మను మాత్రం పట్టించుకోవడం లేదండి. కేవలం ఈ 60-70 సంవత్సరాల ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని కోసం ఆలోచిస్తున్నారు తప్పించి ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక ఆత్మ ఉంది, ఆత్మే మన జీవింపజేస్తుందని ఎవరు ఆలోచించడం లేదండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికోసం ఒక విషయం చెప్తానండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటి, మల్లేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. మల్లేష్ అనే వ్యక్తి ఉన్నాడు, చక్కగా అందరితో కలిసి ఉండేవాడు, అందరితో మరి తిరిగేవాడు, భోంచేసేవాడు, పడుకునేవాడు. సడన్గా ఒకరోజు ఈ మల్లేష్ అనే వ్యక్తి చనిపోయాడండి. చనిపోయి అక్కడ మరి ఇంటి ముందున మరి పడుకోబెట్టారు. ఇంకా బంధువులు కానీ, స్నేహితులు కానీ, మళ్ళీ తల్లిదండ్రులు కానీ వచ్చి, మల్లేష్ మన దగ్గర లేడు, మల్లేష్ మన నుండి వెళ్ళిపోయాడు, కనరాని లోకాల్లో కలిసిపోయాడు, తిరిగి రాడు, ఏంటి అనంత లోకాలకి వెళ్ళిపోయాడు అని ఇలా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ ముందున్న కాళ్ళు, చేతులు, మరి ఆ శరీరం మరి మల్లేష్ కాదండి, వెళ్ళిపోయిన ఆత్మే ఆ మల్లేష్. అందుకే మల్లేష్ వెళ్ళిపోయాడు అంటారు. వెళ్ళిపోయిన ఆత్మ కోసం మాత్రం ఎవరు ఆలోచించడం లేదండి. ఆత్మే జీవింపజేస్తుంది కదా, మరి ఆత్మ కోసం ఆలోచించకుండా ఈ కేవలం నాశనం అయిపోయే శరీరం కోసమే చాలా మంది ఆలోచిస్తున్నారండి. ఏమండి, ఇలా ఆలోచిస్తూ మళ్ళీ ఏమంటారంటే, ఏదో పుట్టామండి, మరి బ్రతకాలి కనుక మరి సుఖంగా ఉండాలని వారు ఏం చేస్తారంటే తమ వారి కోసం ఆలోచిస్తారు తప్ప ఇక ఈ జన్మ ఎందుకు జరిగింది, ఈ జన్మ వెనక కారణం ఏంటని ఎవరు ఆలోచించడం లేదండి. ఏమండి, మనం వచ్చాము అంటే వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది అంటున్నారంటే మనం వచ్చామనే కదండి. ఏమండి, మనం ఒక బంధువుల ఇంటికి వచ్చామనుకోండి, వచ్చినప్పుడు ఏమంటారు, మనం పని చూసుకొని మరి వెళ్ళిపోతాం అంటాం. అంటే వెళ్ళిపోతున్నామంటే వచ్చిన ఒక ప్లేస్ ఉన్నది, ఆ ప్లేస్కి మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోవాలి. అలాగే ఆత్మ వెళ్ళిపోతుంది అని అంటున్నారంటే మరి ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అనేది ఎవరు ఆలోచించడం లేదండి. మరి వెళ్ళిపోతుందంటే మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నది కూడా ఎవరు ఆలోచించడం లేదు. ప్రియమైన గ్రామవాసులారా, అందుకే ఈ విషయాలు ఎవరు ఆలోచించడం లేదు కనుకనే 2025 సంవత్సరాల క్రితం యుగ పురుషుడు, శక పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడండి. వచ్చి ఈ జీవితం ఎందుకు జరిగింది, జన్మ పరమాత్మ ఏంటి, మన ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే విషయాలను మరి ఆయన కూలంకషంగా తెలియజేశాడండి. అందుకు ఎన్నో ఆయన సంగతులు చెప్పాడు. అందులో కొన్ని సంగతులను మనం ఆలోచించగలిగితేనండి, ఏమంటే ఆయన చెప్పిన మొదటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడండి. నీకున్న దాంట్లో కొంత ఇతరులకు పెట్టమన్నాడు. మనమందరూ దేవుని పిల్లలు అన్నాడు, అందరూ ఒకే కుటుంబం అని చెప్పాడండి. ఏమంటే ఇంకా ఎన్నో ఆయన మాటలు చెప్పాడు. ఆ మాటల ప్రకారంగానండి మనం జీవించగలిగితే ఈ ప్రపంచంలో ఒక భిక్షగాడు ఉన్నాడండి. ఒక నేరాలు జరగవు, ఘోరాలు జరగవు. ఏమండి, కోర్టు, లాయర్లు, పోలీసులు అవసరం లేదండి.
వీళ్ళకి అవసరం లేని దానికోసం ఏం చేశారంటే ఈ స్వార్థపూరితమైన సమాజం ఏమంటే ఒక మతానికి సంబంధించిన మాటలుగా పక్కన పెట్టేశారండి. పక్కన పెట్టారు కాబట్టి ఈరోజు ఇలా జరుగుతుంది. కానీ చెప్పిన యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన చేసి చూపించాడు, ప్రేమతో అందరిని మార్చాడు. ఏమండి ప్రపంచానికి ఆయన ఒక ఆదర్శవంతుడిగా నిలిచాడు. ఆయన్ని ఆ కాలంలో కుట్ర చేసి చంపారు, అయినా సరే ఆయన 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఏంటి ప్రపంచానికి ఆదర్శంగా ఆయన నిలవబడ్డాడండి. ఆయన చూసి మనం కూడా నేర్చుకుంటే ఆయనలా మనం కూడా జీవిస్తానండి. ఇదిగోండి మన బర్త్డేనే కాదు, మన డెత్ డే కూడా హ్యాపీయేనండి. ఎందుకంటే ప్రపంచానికి మన ఆదర్శంగా నిలుస్తాం. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరి చనిపోయి తిరిగి లేచి దేవుడున్న లోకానికి దేవుడిగా వెళ్ళిపోయాడో అలానే మనము కూడా ఈ భూమి మీద మరణించిన దేవుడున్న లోకానికి దేవుడిగా వెళ్ళిపోతామండి. దైవాలుగా ఉంటాం దేవుని దగ్గర. అప్పుడు మన మన డెత్ డే ఏమవుతుందండి? హ్యాపీనే. దేవుడి దగ్గర సుఖంగా ఉంటాం కాబట్టి మన డెత్ డే హ్యాపీ.